హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా అండి? ఏంటి ఫిష్ ఫ్రై చూసి ఆల్రెడీ అమ్మాయి షార్ట్స్లో పెట్టింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఆ రోజు ఓన్లీ చూడటానికి మాత్రమే పెట్టానండి. ఈరోజు నేను ఎలా ప్రిపేర్ చేశానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపానో అవన్నీ ఒకసారి చూపిద్దామని వచ్చానండి. ఎందుకంటే మీకు కూడా అదే సేమ్ టేస్ట్ రావాలి కదండి, అందుకని. ఏం లేదండి, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ అండి, 2 స్పూన్లు వచ్చేసి రైస్ పౌడర్ అండి. రైస్ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి ఫిష్, అందుకని చెప్పి. తర్వాత ఫిష్ మసాలా అండి, మనం గరం మసాలా రెడీ చేసి పెట్టుకుంటాం కదండి చికెన్కి, అలాగే కొంచెం ఫిష్ మసాలా రెడీ చేసి పెట్టుకోండి. సేమ్ టు సేమేనండి గరం మసాలా అలా నేను, కానీ బిర్యానీకి వేసేది వేయకుండా తనీగా చేసి పెడతాను. ఈసారి కావాలంటే మీకు నేను ఎట్లా ఫిష్ మసాలా రెడీ చేసి పెట్టుకుంటానో ఆ వీడియో కూడా పెడతానండి. అది వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. గరం మసాలా ఉన్నా కూడా వేసుకోండి, ఏం కాదు. అలాగే కొంచెం పసుపు, కారము, ఉప్పు, మీ క్వాంటిటీస్ మీకు ఎలా కావాలో, స్పైసీగా కావాలో, ఎలా కావాలో అలా కలుపుకోండి. నేను కొంచెం లైమ్ జ్యూస్ కూడా వేసానండి, గంటతో వేసాను, ఇప్పుడు చూసారు కదా. కొంచెం కరివేపాకు వేసానండి. బాగా అన్నిటిని మిక్స్ చేసేసి, చేపలు ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి. చేపలు క్లీన్ చేసేటప్పుడు పసుపు, ఉప్పు వేసి కామన్గా అందరం క్లీన్ చేస్తాం కదండి. దాంతోపాటు కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ కూడా వేసి క్లీన్ చేయండి. అప్పుడు అసలు మీకు నాన్ వెజ్ స్మెల్లే రాకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు బాగా తినాలనిపిస్తుంది. కొంతమందికి ఆ స్మెల్ వల్లే కొంతమంది చాలామంది సీ ఫుడ్ అవాయిడ్ చేస్తుంటారు. పసుపు, ఉప్పుతో పాటు కొంచెం మజ్జిగ వేసి క్లీన్ చేస్తామంటే బాగుంటుందండి, స్మెల్లే రాదు అప్పుడు మనకి. చేపలకు బాగా పట్టించండి, ఎక్కడ కూడా అవ్వకుండా, అంటే మసాలా ఫుల్గా పట్టేలాగా చూసుకోండి. బ్యాక్ సైడ్ అన్ని సైడ్లు. ఒక్కోసారి ఏంటంటే కొన్ని ప్లేసెస్లో అవ్వదు, కాబట్టి బాగా పూసేసి వెంటనే ఫ్రై చేయమాకండి, ఎందుకంటే ఉప్పు కారం పట్టదండి. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. పచ్చిమిరపకాయలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఉంటే కట్ చేసి దాని మీద వేసుకొని సైడ్ పెట్టుకోండి. ఏం లేదండి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈగలు అవి వాడకుండా దాని మీద వచ్చి వాలకుండా ఉంటాయి. ఒక అరటికాయ ఒక మూత వేసేసేయండి, దాని మీద సరిపోతుంది, ఏమి పడకుండా ఉంటుంది. ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి మ్యాగ్నేట్ చేసిన తర్వాత. 1 అవర్ తర్వాత బాండీ తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి. చాలా ఆయిల్ తక్కువ పడుతుందండి. వీలైతే ఇలాంటి సెరామిక్ పెనం తీసుకున్నారనుకోండి, మీకు చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. ఫ్లేమ్ వచ్చేసి కొంచెం చిన్నదిగా పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోండి. ఎంత సిమ్ పెట్టగలిగితే అంత సిమ్ పెట్టేసేయండి. పెట్టి ఒక సైడ్ 10 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఒక 10 మినిట్స్, ఓవరాల్గా 20 మినిట్స్ ఫిష్ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. మీరు హై పెడితే రెండు మిస్టేక్స్ అవుతుంది. ఒకటి వచ్చి పైకి వేగినట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఉడకదండి. రెండోది వచ్చేసి ఏంటంటే ఒక మాదిరి, ఇప్పుడు చెప్తాం, మన బాండీకి అతుక్కుపోయి తీసేటప్పుడు కూడా సరిగా రాకుండా ఉంటుందండి. చూసారా, అలా సిమ్లో వేపుకుంటే చూడటానికి కూడా చూడండి ఎంత బాగా వస్తుందో, విరిగిపోకుండా ఎంత అందంగా ఉందో చూసారు కదండి. సీ ఫుడ్ చాలా మంచిది అంటున్నారండి, హార్ట్ కూడా మంచిది అంటున్నారు. ఒమేగా యాసిడ్స్ ఎక్కువ ఉంటాయంట, కాబట్టి వీలైనంత వరకు ఒక వారానికి 2-3 సార్లైనా ఫిష్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఫిష్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, 2 స్పూన్లు పైన పట్టదు. చూసారు కదా, మీరు కూడాను హ్యాపీగా, ఎవరు ఎంత కష్టపడ్డా ఆ జానెడు పొట్ట కోసమే కదండి. హెల్తీగా తినండి, హ్యాపీగా ఉండండి. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదండి, కాబట్టి ఉన్నవరకే హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. లైక్, సబ్స్క్రైబ్.